అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రాత్రి ఒక గంట ఆఖరి భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? గేటు దగ్గరికి 2 కార్లు 2 వ్యాన్లు వచ్చి ఆగాయి. సెంట్రీలు గేటుకు అడ్డంగా నిలబడ్డారు. ఝామ్ ఝామ్ మిషన్ గన్ మోగింది. సెంట్రీలు ఇద్దరు పక్కకు పరిగెత్తారు. మళ్ళీ మిషన్ గన్ మోగింది. సెంట్రీలు ఇద్దరు కింద పడిపోయారు. భయం లేదు, వాళ్ళకేం కాదు, చచ్చిపోయినట్టు నటిస్తున్నారు అంతే అన్నాడు యుగంధర్. ఆ కార్లు వ్యాన్లు లోపలికి వస్తున్నాయి. యుగంధర్ జేబులోంచి పిస్తోల్ తీశాడు. దయచేసి మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాళ్ళకు సుస్వాగతం చెప్తాను అన్నాడు. కార్లు వ్యాన్లు పోర్టికోలో ఆగిపోయాయి. చేతుల్లో తుపాకులు పట్టుకుని దాదాపు 40 మంది దిగారు. వాళ్ళల్లో 20 మంది అటు ఇటు వెళ్ళారు కాపలాకి. మిగతా వాళ్ళు లోపలికి వచ్చారు. ఈ దేశ ప్రజల తరపున, విప్లవం తరపున ఆజ్ఞాపిస్తున్నాను, అందరూ చేతులు ఎత్తి రండి ఇక్కడికి అన్నాడు ఒకడు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అన్నాడు యుగంధర్ మేడ మీద నుంచి. లోపలికి వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. తలుపు దగ్గర 4 మిషన్ గన్స్ పట్టుకుని నిల్చున్నారు. కాపలాకు వెళ్ళిన 20 మంది సహచరులు పట్టుబడ్డారు. తుపాకులు కిందకి దింపండి లేదా అక్కడే నేల కూలుతారు హెచ్చరించాడు యుగంధర్. వాళ్ళ మొహాల్లో నెత్తురు చుక్కలేదు. వాళ్ళల్లో వాళ్ళు ఏదో గొణుక్కుంటున్నారు. 3 లెక్క పెడతాను, ఆలోగా మీరంతా తుపాకులు కిందకి దింపకపోతే కాల్చమని ఆజ్ఞ ఇస్తాను అని 1 2 అన్నాడు యుగంధర్. ఆ 20 మంది తుపాకులు కింద పడేశారు. పోర్టికోలోంచి స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు పరిగెత్తుకొచ్చి వాళ్ళందరినీ బందీలు చేశారు. యుగంధర్ మేడ దిగొచ్చాడు. ఆ 20 మంది మొహాలు పరికించి చూశాడు. వీళ్లలో ఎవడు నాయకుడు? తను నాయకుడిని చూసినప్పుడు మొహానికి ముసుగు వేసుకున్నాడు. ఎలా తెలుసుకోవటం? ఇటు చూడండి అన్నాడు ఒక ఏజెంట్ యుగంధర్కి పెట్టెలాంటిది చూపిస్తూ. అది 2-వే రేడియో. యుగంధర్ రేడియో స్విచ్ ఆన్ చేశాడు. 000 స్పీకింగ్, నెంబర్ 974 రిపోర్ట్ అన్న మాటలు వినిపించాయి. వెంటనే రేడియో ఆఫ్ చేశాడు. ఈ నెంబర్ 974 ఎవరు అడిగాడు. ఎవరో మాట్లాడలేదు. మీ జేబులు వెతికితే టోకెన్ కనపడుతుంది, చీల్చేస్తాను తర్వాత, ఎవరో చెప్పండి అన్నాడు యుగంధర్. ఒకడు ముందుకొచ్చాడు. గవర్నర్ భవనం మీ ఆధీనమైందని, గవర్నరు మంత్రులు మీ ఆధీనంలో ఉన్నారని చెప్పు అన్నాడు యుగంధర్. నేను చెప్పను అన్నాడు అతను. యుగంధర్ రివాల్వర్ అతని మీద గురిపెట్టి, నువ్వు భారతీయుడివి, దేశద్రోహం చేశావు, చైనా వాళ్లతో చేతులు కలిపావు, నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను, ఇప్పుడైనా మాకు సహాయం చేసి నువ్వు చేసిన నేరానికి కొంతైనా పరిహారం చేసుకో అన్నాడు. యుగంధర్ మాటల్లో గాంభీర్యం, దృఢ సంకల్పం అతన్ని నిర్వీర్యుని చేశాయి. నన్ను ఉరితీయరా అడిగాడు ఏడుస్తూ. అది తర్వాత విషయం, చెప్పు అని రేడియో ఆన్ చేశాడు యుగంధర్. నెంబర్ 974 రిపోర్టింగ్. రాజభవనం మన ఆధీనంలో ఉంది. గవర్నర్ మంత్రులు నా బందీలయ్యారు. ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. 000 హియర్, కంగ్రాచులేషన్స్, నేను వస్తున్నాను చెప్పాడు రేడియోలో ఆ చైనీస్ గూఢచారి. ఇక తెగిపోయాయి అంటూ సంతోషంతో అరిచాడు రమేష్. 2 చేతులు పైకెత్తి రాజుకు చూపిస్తూ. 2 చేతుల నుంచి కాళ్ళ నుంచి రక్తం కారుతోంది. ముందు ఆ రక్తం దుడుచుకో, తర్వాత ఈ కత్తి తీసి దాంతో నా చేతుల కట్లు కోసేయి చెప్పాడు రాజు. 5 నిమిషాల తర్వాత చేతులు రుద్దుకుని, రమేష్ చేతులు పరీక్ష చేసి, బాగా కోసుకున్నావు, ఇప్పుడు ఏం చేయలేను, త్వరగా మిగతా వాళ్ళందరి కట్లు తెంపేయాలి. అందరి కట్లు కోసేశాడు. అందరూ లేచి నిలబడ్డారు. ఇప్పుడు 2 గంటలైంది, ఇంకో గంట టైం ఉంది ఈ బాంబు పేలటానికి. ఈ గదిలోంచి మనం తప్పించుకునే అవకాశం లేదు కనుక ఈ బాంబు పేలకుండా చేయాలి అన్నాడు రాజు. ఎలా అడిగింది ఎలైస్. ఒకటే మార్గం, ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళం ఎక్కి బాంబును అందుకోవాలి, అందుకుని డిస్కనెక్ట్ చేయాలి చెప్పాడు రాజు. పడిపోమా, ఒకరి భుజాల మీద ఒకళ్ళం అంత ఎత్తుకు ఎలా నిల్చుంటాం అడిగింది సుజాత. నేను గోడ దగ్గర నిల్చుంటాను, నా భుజాల మీద ఎలైస్ నుంచుంటుంది, పడకుండా గోడను పట్టుకుంటుంది, తర్వాత సుజాత, తర్వాత మాలిని, శోభన్, మరీ చిన్నవాడు వాడొద్దు, చివరికి రమేష్. ఆ బాంబు తీగలు ఎట్లా ఊడతీయాలో రమేష్కి నేను చెప్తాను, జాగ్రత్తగా విను రమేష్, నువ్వు పైకి వెళ్ళిన తర్వాత నేను నిన్ను చూడటానికి వీలుండదు అన్నాడు రాజు. డేంజరస్, రమేష్ తప్పు చేస్తే బాంబు పేలుతుంది, మీరే పైకి వెళ్ళకూడదు అన్నది ఎలైస్. రాజు నవ్వాడు. అందరి బరువు కిందెవరు మోస్తారు? రమేష్ చాకచక్యం మీద మనం ఆధారపడాలి. రమేష్ పైకెక్కిన తర్వాత గోడ దగ్గర నుంచి నేను అంగుళం కదులుతాను, పడిపోకుండా ఎవరికి వాళ్ళు తమ భుజాల మీద ఉండే వాళ్ళ నడుము పట్టుకుని బ్యాలెన్స్ పోకుండా జాగ్రత్త పడాలి. నెమ్మదిగా మనం గది మధ్యకు వెళ్ళాక రమేష్ బాంబుని డిస్కనెక్ట్ చేస్తాడు చెప్పాడు రాజు.
పోర్టికోలో కారు ఆగింది. స్తంభం వెనక నక్కి నిల్చున్నాడు యుగంధర్. కారు తలుపు తెరవలేదు. కారులోంచే కేక వేశాడు, నెంబర్ 974 అని. నెంబర్ 974 లోపల నుంచి కేకేశాడు, లోపలికి రండి సార్ అని. నో, కమ్ హియర్ అండ్ రిపోర్ట్, ముఖ్యమంత్రిని తీసుకునిరా అని కేకేశాడు కారులోంచి. యుగంధర్ కాచుకున్నాడు. ఆ చైనీస్ గూఢచారి సహనం పోయి కారులోంచి దిగుతాడేమోనని. 5 నిమిషాలు 10 నిమిషాలు గడిచిపోయాయి. ఎవరూ రాలేదు. ఆ గూఢచారికి ఏదో అనుమానం కలిగి కారు స్టార్ట్ చేశాడు. ఆగు, కేక వేశాడు యుగంధర్. ఆపండి, కేక వేశాడు ఐజీ. పిస్తోళ్లు పేలాయి, మిషన్ గన్స్ మోగాయి. చైనీస్ గూఢచారి కారు రివ్వున వెళ్ళిపోయింది. యుగంధర్ పరుగు తీశాడు. అతన్ని పారిపోనివ్వకూడదు, పట్టుకోవాలి. ఆగి ఉన్న కారు దగ్గరికి పరిగెత్తాడు. కారు స్టార్ట్ అయింది. తన పథకం తారుమారైందా, ఇంకా కొంతమంది శత్రువులు మిగిలారా అని యుగంధర్ అనుకుంటూ ఉండగా, ఎక్కండి యుగంధర్, క్విక్ అన్నాడు కారులోంచి పోలీస్ కమిషనర్ గిరి. యుగంధర్ ఒక్క కంతున కారులోకి దూకాడు. గిరి కారును వేగంగా పోనిచ్చాడు. కీచుమంటున్నాయి టైర్లు. హారన్ బొయ్యమంటోంది. దూరంలో వెళుతున్న కారు వెనక ఉన్న ఎర్ర దీపం మీదే దృష్టి ఉంచి తోలుతున్నాడు గిరి. సారీ యుగంధర్, మీతో కలవకుండా ఒంటిగా నా ప్రయత్నం నేను చేసినందుకు. ఆ చైనీస్ గూఢచారి ఇప్పుడు ఇక్కడికి వస్తాడని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చి కాసుకున్నాను చెప్పాడు గిరి. తెలుసు మిస్టర్ గిరి, మీరు శత్రువులకు లొంగిపోలేదని. మీలాంటి ఉన్నత పోలీసు ఉద్యోగులు లొంగిపోతే దేశం ఏం కాను అన్నాడు యుగంధర్. ఇక నా కొడుకును పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడిని తప్పించుకుని పారిపోనివ్వకూడదు. గిరి, నా అసిస్టెంట్ రాజు కూడా అక్కడే ఉన్నాడు. తెలుసు, టైం బాంబు పెట్టారట వాళ్ళంతా ఉన్న గదిలో. ఇప్పుడు టైం ఎంత అయింది? 2 గంటలైంది. బాంబు పేలేలోగా వాణ్ణి పట్టుకుని ఆ ఆశ లేదేమో. రాజుని మీ అబ్బాయిని రక్షించగలమన్న ఆశ లేదు. ఆ ఇల్లు ఎక్కడుందో మనకు తెలియదే. కమిషనర్ కళ్ళల్లో నీళ్లు నిండాయి, పెదిమలు వణుకుతున్నాయి. అయినా కారు స్పీడు తగ్గించలేదు. ఇంజన్ హోరుమంటోంది. గూఢచారి కారును సమీపిస్తున్నాడు. సెయింట్ థామస్ మౌంట్ దాటారు. పూనమల్లి చేరుకుంటున్నారు. ఇంకో రోడ్లోకి తిరిగి గ్రాండ్ ట్రంక్ రోడ్లోకి వెళ్ళింది ముందున్న కారు స్పీడ్గా. అంతకన్నా స్పీడ్గా తోలుతున్నాడు గిరి. గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద 14 మైళ్ళు ప్రయాణం చేశాయి 2 కార్లు. ముందున్న కారు ఎడమ వైపుకు తిరిగి చటక్కన ఆగింది. ఏమైంది, ఎందుకు కారు ఆపేశాడు అన్నాడు గిరి. కారు దిగి పరిగెత్తుతున్నాడు, రండి అన్నాడు యుగంధర్. చెట్ల మధ్య నుంచి గట్ల మీద పరిగెత్తుతున్నాడు ఆ చైనీస్ గూఢచారి. యుగంధరు గిరి అతన్ని తరుముకుంటూ పరిగెత్తారు. ఢామ్ ఢామ్ పేలింది పిస్తోల్. గిరి కాల్లో దిగబడింది గుండు. మీరు ఆగిపోండి, నేను అతన్ని వదలను అని యుగంధర్ పరిగెత్తాడు. మసక వెలుగులో ఒక ఇల్లు లాంటిది కనిపించింది. చైనీస్ గూఢచారి ఆ ఇంట్లోకి వెళ్ళలేదు. పక్కనున్న మెట్లెక్కి పైకి వెళ్తున్నాడు. వెనక్కి తిరిగి యుగంధర్ వస్తున్న వైపు పిస్తోలు పేలుస్తున్నాడు. తన దగ్గరికి యుగంధర్ రాకుండా 2 నిమిషాలు పిస్తోలు పేలలేదు. యుగంధర్ ముందుకెళ్ళాడు. మళ్ళీ పిస్తోలు పేలింది. డాబా మీదకి మళ్ళీ ఏదో చేస్తున్నాడు అతను. అక్కడికి వెళ్ళి యుగంధర్ కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఒక పెద్ద టార్పాలిన్ దేని మీదనో నుంచుని తోసి దేని మీద నుంచో తీసి మెట్ల మీద పడేశాడు అతను. ఇప్పుడు యుగంధర్ మెట్లెక్కి వెళ్ళటం సులభం కాదు. నిమిషం తర్వాత ఇంజన్ హోరు వినిపించింది. యుగంధర్, అది హెలికాప్టర్, తప్పించుకుపోతున్నాడు రాస్కెల్ అంటూ కమిషనర్ గిరి పరిగెత్తాడు. కాలు నుంచి రక్తం గారుతున్న లక్ష్య పెట్టకుండా. యుగంధర్ టార్పాలిన్ లాగి పారేసి గబగబా మెట్లెక్కాడు. హెలికాప్టర్లోంచి అతను పిస్తోలు పేల్చాడు. ఇక క్షణాలు నిమిషాలు అవుతున్నాయి. నిమిషాలు దొరిలిపోతున్నాయి. అంతమంది బరువు భుజాల మీద మోసుకుంటూ రాజు అంగుళం అంగుళం జరుగుతున్నాడు. త్వరగా జరిగితే పైన నిల్చున్న వాళ్ళు బ్యాలెన్స్ తప్పి పడతారని భయం. పడ్డారంటే బాంబు డిస్కనెక్ట్ చేసే అవకాశం పూర్తిగా పోతుంది. టైం ఎంత అయింది రమేష్? 2:55. ఇంకా 5 నిమిషాలైనా ఉంది. అవును. ఇంకెంత దూరంలో ఉన్నావు? 2 అడుగులు. అయితే త్వరగా కదులుతాను, ఎవరూ పడకూడదు అన్నాడు రాజు. ఇక పోలీస్ కమిషనర్ గిరి గురి చూసి రివాల్వర్ పేల్చాడు. కాక్పిట్లో కూర్చున్న అతని తలకు గుండు తగిలింది. తల ముందుకు వేలాడేశాడు. హెలికాప్టర్ ఇంజన్ హోరుమంటోంది కానీ పైకి లేవలేదు. యుగంధర్ ముందుకెళ్ళాడు. శత్రువు షూట్ చేయలేదు. పరిగెత్తారిద్దరు. ప్రాణం పోయింది. గుండు తలలో దిగబడింది. శత్రువుల నాయకుడు చైనీస్ గూఢచారి చచ్చాడు అన్నాడు యుగంధర్. కమిషనర్ గిరి నిట్టూర్పు వదిలాడు. నా రమేష్ని పొట్టన పెట్టుకున్న రాక్షసుడిని నా చేతులతో అంటున్నాడు. ఇంకా 3 కాలేదు, 5 నిమిషాలు టైం ఉంది, రండి అన్నాడు యుగంధర్. ఎక్కడికి అడిగాడు గిరి. ఇదే శత్రువుల హెడ్ క్వార్టర్స్ అయి ఉండాలి. ఈ ఇంట్లోనే వాళ్ళని బంధించుంటాడు, రండి అంటూ మెట్ల దగ్గరికి పరిగెత్తాడు యుగంధర్. ఇక ఇంకెంత దూరం అడిగాడు రాజు. బరువు మొయ్యలేకుండా ఉన్నాడు. భుజాలు విరిగిపోతున్నట్టుంది. ఇంకొక 2 అడుగులు, 2 అంగుళాలు. టైం ఎంత అయింది? 2:59 చెప్పాడు రమేష్.
రాజు కాళ్ళు కదలటం లేదు. అయినా ప్రాణరక్షణ కోసం శరీరంలో ఎక్కడి నుంచో మిగిలిన కాస్త శక్తి కూడా తీసుకుని ముందుకు నడిచాడు. అందింది అరిచాడు రమేష్. తెంపేయ్ చెప్పాడు రాజు. గడియారం టక టక రాజు ఊపిరి. మిగతా వాళ్ళ గుండెలు దడదడ తప్ప వేరే ఏ శబ్దము లేదా గదిలో. తెంపేశాను అరిచాడు రమేష్. గడియారం ఆగిపోయిందా అడిగాడు రాజు. ఆగిపోయింది అన్న మాటలు వినిపించగానే రాజు గుండె ఉరక్కల వేసింది. అది యుగంధర్ గొంతు. రమేష్ తలుపు వైపు చూశాడు. తలుపు దగ్గర నిలబడున్నాడు తన తండ్రి పోలీస్ కమిషనర్ గిరి. నాన్న అరిచాడు. బంగారు తండ్రి అంటూ గిరి ముందుకు వెళ్ళాడు. అంత పైనుంచి ఒక్క దూకు దూకాడు రమేష్. గిరి 2 చేతులతో కొడుకును పట్టుకొని గట్టిగా కావలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు చేతులు చూసి ఏమిటి రక్తం ఏమైంది కంగారుగా అడిగాడు. రాజు నవ్వి మిస్టర్ గిరి కంగ్రాచులేషన్స్, మీ కొడుకు రమేష్ మా అందరినీ రక్షించాడు. రమేష్ లాంటి కుర్రవాళ్ళు ఉండగా మన దేశానికి ఏనాడు ఏ ఆపద రాదు అన్నాడు. రాజును మళ్ళీ ప్రాణాలతో చూడనేమో అనుకున్నాడు యుగంధర్. ఆనందంతో మాట్లాడలేక రమేష్ నెత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. రాజును ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడం బాగుండదనేమో. అదండి మరి. ఆ రకంగా రాత్రి 1 గంట కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.